ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ఏలూరులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో కోటి సంతకాల సేకరణ. చింతలపూడి వసతి గృహంలో విద్యార్థి మెడపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు పరామర్శించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. శైవక్యం చెందిన జంగారెడ్డిగూడెంకు చెందిన యూసీపీఐ జిల్లా కార్యదర్శి పెన్మెత్ సప్పల్రాజు. భక్త సంద్రమైన మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చింతలపూడి ఏపీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో గత అర్ధరాత్రి విద్యార్థులు నిద్రలో ఉండగా ఒక బాలునిపై గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసినట్లు సమాచారం. దీంతో గాయాల పాలైన విద్యార్థుడిని హుటాహుటిన చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియడంతో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ బాలుడిని పరామర్శించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. జరిగిన ఘటనపై డిప్యూటీ విద్యాశాఖ అధికారి స్థానిక విద్యాశాఖ పోలీస్ శాఖతో సమీక్షించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, విద్యార్థుల వద్ద పదునైన వస్తువులు లేకుండా చూడాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని స్వామివారిని దంపతి సమేతంగా దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావుకు ఘన స్వాగతం పలికారు. పూర్ణ కుంభంతో ఆహ్వానించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావును టీడీపీ నాయకులు చెరుకూరు శ్రీధర్ బాబు, పూరుగుపల్లి సూరిబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వేదాశీర్వచనం అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. పని గంటల పెంపును వ్యతిరేకిస్తూ ఈ నెల 17వ తేదీన ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ పిలుపునిచ్చారు. ఏలూరులో నవంబర్ 4వ తారీఖున జరిగిన ఐఎఫ్టీయూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో కార్మిక వర్గ డిమాండ్లతో ఈ నెల 17న అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది. ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలను జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ మాట్లాడారు. నుండి 4 వరకు ఏలూరులో జరిగిన ఐఎఫ్టీయూ రాష్ట్ర రాజకీయ తరగతులు జనరల్ కౌన్సిల్లో ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేయాలని చెప్పి జనరల్ కౌన్సిల్ పిలుపునిచ్చింది. ప్రధానంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పని 12 గంటలు చేస్తూ తీర్మానించింది. ఆ జీవో 23ని రద్దు చేయాలని, అదే విధంగా భవన నిర్మాణ సంక్షేమ కార్మికులకు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. బోర్డు పునరుద్ధరిస్తామని, అది పునరుద్ధరించాలని కోరుతున్నాం. అదే విధంగా రాష్ట్రంలో లక్షలాది మంది హమాలీ కార్మికులు, అసంఘటిత కార్మికులు, అదే విధంగా ఆటో మోటార్ కార్మికులు ఉన్నారు. వారికి సమగ్ర చట్టం చేస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఈ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం. ఆ హామీని వెంటనే అమలు చేయాలని, కనీస వేతనం ప్రతి కార్మికుడికి, ఉద్యోగస్తుడికి కానీ 26,000 రూపాయలు ఉండాలని చెప్పి తదితర డిమాండ్లతోటి ఈ నెల 17న ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాకి జిల్లా కార్మిక వర్గం అందరూ జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏలూరులోని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ సతీష్, ఆర్ఎస్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది నివాస గృహాల పరిసరాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాలను పూర్తిగా తొలగించి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను గురించి తెలియజేశారు.
జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం చేపట్టారు. 6, 7, 8, 27, 28 వార్డులలో నిర్వహించిన కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ జెట్టి గురునాథరావు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కర్పూరం గౌరయ్ గుప్తా, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ నేకూరి కిషోర్, దిర్సిపం ధనలక్ష్మి, అయినాల రమణమూర్తి, నేట్రు సుబ్బలక్ష్మి, కనుమూరి లావణ్య పాల్గొన్నారు. పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందాలి అనే ఉద్దేశం మీద ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు వాటి ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి వాళ్ళకి కావాల్సిన కొంతమందికి ప్రైవేట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేశారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యమం తీసుకొచ్చి ప్రజల దగ్గరికి వెళ్లి సంతకాలు పెట్టించి గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమానికి ఈ సంతకాలను తీసుకుని గవర్నర్ గారికి ఇద్దామనే ఒక ఉద్దేశం మీద రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు పేద ప్రజల తాలూకా పరిస్థితి, వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు, వాళ్ళు ఏదో మంచి ఇల్లు కట్టుకుందామని, పిల్లలు బాగా చదివించుకోవాలని, ఒకరి దగ్గర చేయి చాటుకుంటా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పేద ప్రజల తాలూకా ఆత్మగౌరవం, వాళ్ళ తాలూకా విలువలు కూడా కాపాడబడ్డాయని సంగతి మీ అందరూ తెలుసు. ఇంటి దగ్గర కాళ్ళ మీద కాలేసి కూర్చుంటే ఆ వాలంటీర్ వచ్చి మీకు ఏం కావాలమ్మా అని చెప్పి ఆ మన అడిగిన దాన్ని తీసుకెళ్లి ఇచ్చే పరిస్థితి మీ అందరూ తెలుసు. కరోనా టైంలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళందరి ద్వారా కూడా లబ్ధి పొందడం తెలుసు. మనకి ధైర్యంగా ఉన్నాం. మీకు సచివాలయాలు పెట్టారు, గ్రామ సచివాలయాలు ఎక్కడికెక్కడ, హెల్త్ సెంటర్లు పెట్టారు, స్కూళ్లు. గతంలో స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక బల్ల ఉండేవి కాదు, ఒక మరుగుదొడ్డి ఉండేవి కాదు, చాలా దారుణంగా ఉండేది. అలాంటిది ఈవేళ ఎక్కడికి వెళ్ళినా సరే ఏ స్కూల్ చూసినా నాడు నేడు పథకం ద్వారా ప్రతి స్కూల్ కూడా కార్పొరేట్ స్టైల్లో మంచి మంచి రంగులు వేసి వాళ్ళకి బాతులు కట్టించి ఆడపిల్లకి ఇబ్బంది లేకుండా చేశారు. ప్రభుత్వ స్కూల్లో చదివేది ఎవరు? పేదవాళ్ళ పిల్లలు. అని పేదవాళ్ళ తాలూకా మేలు కోరి ఆయన కార్యక్రమాలు చేశారు. ఆయన మీద రకరకాల అపోహలు సృష్టించి ఆయన 14 లక్షల కోట్లు అప్పు చేసేశాడు. ఇంకా మన స్థలాలు కూడా ఆయన తగలబెట్టేసుకుంటాడు, మొత్తం అప్పులు చేస్తున్నాడు అని చెప్పేసి ప్రచారాలు చేశారు. మీ అందరూ తెలుసు. ఓడిపోయినా సరే ఇన్ని కార్యక్రమాలు చేశాను అడుగుచ్చని చెప్పి బాధ లేకుండా 3 నెలల్లో ఆయన మళ్ళీ తిరిగి కోలుకొని ఆయన రోడ్డు ఎక్కిన తర్వాతే అరకొరగా తల్లికి వందనం వచ్చినా లేదు, ఆర్టీసీ బస్సు ఏదో వచ్చి గ్యాస్ బండ్లు కూడా ఇది 1-2 ఇచ్చి అది కూడా సరిగా ఉన్న పరిస్థితి. గతంలో ఆసరా పథకం కింద మహిళలకి 18,000 15,000 వచ్చాయి సంవత్సరానికి. అది మొత్తం లేదు. 1500 నెలకిస్తా అంటున్నాడు, ₹1 ఇవ్వలేదు. నిరుద్యోగులు కూడా నిరుద్యోగులు 3,000 ఇస్తానన్నారు, అది లేదు. అంటే పూర్తిగా ప్రజల్ని అబద్ధ వాగ్దానాలు చెప్పి మోసాలు చేసి అధికారులకు వచ్చారు. ఈవేళ ఇప్పుడు అధికారులకు వచ్చారు, వాగ్దానం నెరవేర్చలేదు అనుకుంటే తిరిగి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని రద్దు చేసే పనులు చేస్తున్నారు. ఎవరైనా సరే ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేట్ చేస్తాడా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మన సంగతి తెలుసు, టెస్టుల కింద తీసుకొచ్చి 5,000 10,000 అయిపోతాయి మనకి. ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ చేయడం అంటే అంతకన్నా దారుణమైన విషయం, ప్రజల మోసం విషయం లేదని సంగతి మేము అందరూ అర్థం చేసుకుని ఎలక్షన్ లేవు. ఈరోజు వచ్చే ఉంటే మేము ఎన్నికల గురించి మీకు అబద్ధాలు చెప్పడం రాలేదు. మీ అందరికీ తెలుసు జగన్మోహన్ గారి టైంలో పేద ప్రజలు ఎంత గర్వంగా, ఎంత విలువలతో, ఎంత ధైర్యంగా ఉన్నారో ప్రతి ఒక్కరు తెలుసు. ఈవేళ మద్యం, గతంలో ఇక్కడ ఈ హై స్కూల్, ఈ సిఎస్ఎస్ స్కూల్ ప్రాంగణంలో చాలా మంది కల్తీ సారా తాగి తెచ్చిపోతామని చెప్పి మేము అందరూ మీటింగ్ పెట్టడం జరిగింది. చాలా మంది ఇతరులు అయిపోయారు. కానీ ఈవేళ కల్తీ మద్యం వచ్చి చెడుగా ఉండే పరిస్థితి, ఆ బ్రాంచ్ షాపుల దగ్గరే తాగుతూ చనిపోయే పరిస్థితి. దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి, నిజమేదో అబద్ధమేదో తెలుసుకోండి. రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత జీవితాలు బాగుపడే సంగతి మీరు గుర్తుంచుకోవాలి. 2004 ముందు పేటలోకి వస్తే పందులు తోడి చాలా చికాగా ఉండే పరిస్థితి. ఈవేళ ఇక్కడికి వస్తే రాజుల కాలనీ, ఇంకో కాలనీ అని కూడా తప్పించి ఎస్సీ కాలనీ లేదు. దానికి కారు రాజశేఖర్ గారు బలవంతంగా ఇల్లు కట్టించి రోడ్లు వేయించి మీ అందరూ కూడా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఒక ఆత్మగౌరవం నిలబెట్టారు. అంతకు మించి 100 రెట్లు ఎక్కువగా జగన్మోహన్ గారు చేసిన విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోవద్దని, ఎన్నికలు లేకపోయినా ఈవేళ ముందు ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ పరంగా అవ్వకుండా కాపాడుకుందాం, అడ్డుకుందాం. మీరందరూ కూడా జరగబోయే కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారని మీ సంక్షేమం కృషి తెలియజేసుకుంటూ ఈ మంచి అవకాశం అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
కేవలం 557 రూపాయలతో పోస్టాఫీస్ ద్వారా లభించే ప్రమాద బీమా వలన ఆడపల్లి మోహన్ రావు కుటుంబానికి లబ్ధి చేకూరిందని ఏలూరు డివిజన్ తపాలా విభాగ అధిపతి శ్రీకర్ బాబు తెలియజేశారు. ఇటీవల ఆయన పాముకొట్టతో మరణించడంతో మృతుడి భార్యకు 10 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరంపేట పోస్టాఫీస్ లో 557 రూపాయలు చెల్లించి బ్యాగ్ పాలసీ పొందారని తెలియజేశారు. పోస్టాఫీస్ అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ గంగాధర్ రావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఐపీపీబీ సీనియర్ మేనేజర్ తో పాటు రమాదేవి పాల్గొన్నారు. సమాజ సేవ అని చెప్పాను. సమాజ సేవ ఎంతకన్నా సాక్ష్యం మరి ఏముంటది? యాక్సిడెంట్ అయ్యి పాము కాట్ అయ్యి నిలువు నీళ్ళు లేకుండా కుటుంబం అంతా చల్లా చెదురైపోతే మన డిపార్ట్మెంట్ నుంచి 10 లక్షలు ఇద్దరికి అందింది. అంతకన్నా సాక్షిపోతే ఏం కావాలి సమాజ సేవకి? ఆ సమాజ సేవ ఏ ఎండ్ యోధర్ చేశాడో ఆ ఎండ్ యోధర్కి వాళ్ళ జీవితాంతం రుణపడి ఉంటారు. ఇప్పుడు ఆవిడ ఏం చెప్పింది? మాకు తెలియదండి, ఇప్పుడు ఏం కట్టమన్నా కట్టేవాళ్ళం కాదు, పోస్ట్ మాస్టర్ అమ్మ నగీన మేడం మా చేత కట్టించింది, మాకు 10 లక్షలు వచ్చాయని చెప్పారు. ఆ పుణ్యం అంతా ఆవిడకి వెళ్ళిపోతుంది. మరి ఇలాంటి మంచి పనులు మీకు ఆర్థిక పరిపుష్టి, మీ ఉద్యోగాల తాలూకా భద్రత, మీ సంస్థను బలోపేతం చేసేది, సమాజంలో నలుగురికి సంతృప్తి ఇచ్చేది మాత్రమే చెయ్యండి అని మీకు మేము మీటింగులు పెట్టి, కాంటెస్టులు పెట్టి, ప్రైజులు పెట్టి ఎంతో ఉత్సాహాన్ని ఊపిని ఇచ్చి చేయిస్తున్నాం. ఇది మంచి పనా కాదా మీరే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మంచి పని మీరు భావిస్తే గట్టిగా చప్పట్లు మోగించండి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి నక్షత్రమైన ఉత్తర నక్షత్రం సందర్భంగా మండపారాధన, పుణ్యహవచనం, మూల విరాట్ కు రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, నీరాజన మంత్ర పుష్పాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 45వ రోజు భిక్షదాతలుగా జంగారెడ్డిగూడెంకు చెందిన గురుస్వామి పీఠం వారి శిష్య బృందం, అంకంపాలెంకు చెందిన ప్రేమ వెంకటకృష్ణ, నాగమ్మ దంపతుల కుమారులు నోకేశ సాయి మహీధర్ పుట్టినరోజు సందర్భంగా అట్లూరి సతీష్ సుజాత దంపతులు భిక్షదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి, కోశాధికారి కోన పార్వతి, నెక్కలపూడి సూర్యచంద్రరావు, కొల్లేపర కృష్ణారావు, బాకి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దసరా రోజు నుండి ఈ రోజు వరకు 45 రోజుల అన్న సమారాధకు సహకరించిన దాతలకు, భక్తులకు, స్వాములకు అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలిపారు. అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారంతో ముగుస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంలో వెలిసిన మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం భక్త సంద్రమైంది. ఆలయ ముఖ మండపం నందు పంచామృత అభిషేకం ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 4 గంటల వరకు స్వామివారి ఆలయానికి వివిధ సేవల రూపేణా 5,53,300 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 5,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. ఆలయం వద్ద నక్షత్ర వృక్షాల చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేశారు. ఉసిరి వృక్షం కింద కార్తీక దీపాలను వెలిగించారు. ఉపాలయంలో వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామిని సైతం భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయం నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ఎండీఓ కెఆర్ కృష్ణప్రసాద్, గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీఓ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తాను కూడా చిన్నప్పుడు గ్రంథాలయానికి వెళ్లి కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించిన నోట్స్ రాసుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించానని తెలియజేశారు. కావున పిల్లలందరూ సెల్ ఫోన్లకు బానిసలు అవ్వకుండా గ్రంథ పఠనం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వ్యాసరచన పోటీలు సిఆర్ రాజు నిర్వహించగా గ్రంథాలయ డైరెక్టర్ దోసూరి సుబ్బారావు, డైరెక్టర్ గొల్లపూడి కామరాజు, లైబ్రేరియన్ దుర్గారావు పర్యవేక్షించారు. అనంతరం పిల్లల చేత గ్రంథాలయ పఠనం మీద ప్రతిజ్ఞ చేయించారు. చక్కగా మీ గ్రంథాలయానికి దగ్గరలో ఎవరైనా ఉన్నారనుకో, మాస్టర్ గారు ఉన్నారు, దుర్గారావు గారు మాస్టర్, లైబ్రేరియన్ గారు, మీకు ఏదైనా పుస్తకాలు కావాలంటే ఇక్కడ చదువుకోవచ్చు. చక్కటి చిన్న చిన్న పుస్తకాలు, మీ వయసుకు సంబంధించిన పుస్తకాలు అన్నీ కూడా ఉన్నాయి. సెల్ ఫోన్ వల్ల మీకు ఏమవుతుంది తెలుసా? మెమరీ లాస్ అయిపోతుంది, లెక్కలు రావు, గుర్తుండదు, మతిమరుపు వచ్చేసి ఏమీ తోచగా మీరు చదివి కూడా గుర్తుండకుండా అస్తవ్యస్తం అయిపోతుంది మీ జీవితం. అర్థమైనా? కాబట్టి సెల్ ఫోన్ ఎంత ప్రమాదమా కాదా? మరి ఈ రోజు నుంచి సెల్ ఫోన్ బంద్ చేసి గ్రంథాలయానికి వస్తారా? గ్రంథాలయానికి వచ్చి మీరు పుస్తకం చదవడం వల్ల ఇలాంటి ఆఫీసర్లు అవుతారు. అందరికీ నమస్కారం. మన గ్రంథాలయ చైర్మన్ గారికి, డైరెక్టర్ గారికి, లైబ్రరీ గారికి, చేసిన పాఠకులకు, ఇతర పెద్దలందరికీ, అదేవిధంగా వారందరికీ నమస్కారాలు, చిన్నారులకు నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క గ్రంథాలయ వారోత్సవ సందర్భంగా ఈరోజు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు చూసారు, పిల్లలు చక్కగా పుస్తకాలు ఏంటంటే, మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి దీని యొక్క ఉపయోగం పూర్తిగా తెలియదు. కానీ నేను మీ వయసు నుంచే గ్రంథాలయానికి వెళ్ళి అనేక మ్యాగజైన్ చదివాను. ఆ రోజుల్లో విజ్డమ్ అని జనరల్ నాలెడ్జ్ సంబంధించి మంచి మ్యాగజైన్ కూడా లైబ్రరీలో అందుబాటులో ఉండేవి. అలా పలు యొక్క పత్రికలు, అది వారపత్రికలు కావచ్చు, మాసపత్రికలు కావచ్చు, అన్నీ చదువుతూ ఉంటాను. దానివల్ల నాకు జనరల్ నాలెడ్జ్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. తద్వారా నాకు జీవితంలో నేను తర్వాత పెద్ద పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడు అవడానికి చాలా ఉపయోగపడింది. కాబట్టి మీరు కూడా అనేక రకాల పుస్తకాలు, అంటే ఒక సబ్జెక్ట్ అని కదా, రకరకాల సబ్జెక్ట్ పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి తరచుగా మీరు గ్రంథాలయాన్ని సందర్శించి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీరు కూడా జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం సందర్భంగా ధన్యవాదాలు చేస్తూ ఇతరుతో వివరిస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ 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 దాసాంజనేయ శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం నందు శ్రీరామ గానామృత సీతారామ కళ్యాణం నిర్వహించారు. చెన్నాయిగూడెంకు చెందిన శ్రీ రాధేశ్యాం కళ్యాణ భజన మండలి సభ్యుల ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కర్పూరం నాగరాజు, ఆయన కుమారుడు ఆంజనేయ గుప్తా, ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి భక్త బృందం పాల్గొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. సీతారాముల కళ్యాణం ఘట్టాలను కంటికి కనిపించేలా గానామృతం చేస్తూ చూపించారు.
వానరాచిని తిరుగాళ్ళు తీర్చులే. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను ఉపాధ్యాయులు పరిశీలించిన తరువాతే విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఏలూరు అశోక్ నగర్ లో కేపీడిటి హై స్కూల్ ని శనివారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి మధ్యాహ్న భోజన నాణ్యత, విద్యా బోధనల స్థాయిలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్, డిఈఓ సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఏజెన్సీ వారు, ఉపాధ్యాయులు ఎటువంటి రాజీ పడకూడదని తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, మధ్యాహ్న భోజన రుచి, శుచి తప్పనిసరిగా ఉండేలా ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని అన్నారు. కేపీడిటి హై స్కూల్లో భోజనం నాణ్యతను విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొంతమంది విద్యార్థులు ఇంటి వద్ద నుండి బాక్స్లలో భోజనాన్ని తీసుకురావడంపై కలెక్టర్ వారిని పిలిచి అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులను సమస్యలను గురించి కలెక్టర్ అడగగా పాఠశాలలో ఫ్యాన్లు తక్కువగా ఉన్నాయని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరారు. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిఈఓను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీలలో అందించే మధ్యాహ్న భోజనం పూర్తి నాణ్యతతో ఉండాలని ఎంఈఓలు, సంబంధిత అధికారులు ప్రతిరోజు భోజనాన్ని తనిఖీ చేయడం, పాఠశాలలో విద్యా ప్రమాణాలు, భోజనం నాణ్యతను పర్యవేక్షించడం తమ పర్యటనలో ఒక భాగం చేసుకోవాలని అన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా కలెక్టరేట్, జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత సమాజ పరిశుభ్రత అనే థీమ్ తో జిల్లా కలెక్టర్ ఉద్యోగులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి గోదావరి వనంలో పూల మొక్కను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, దీనివల్ల వ్యాధులకు దూరం కావచ్చని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి రోజులలో మొక్కలు నాటి వాటిని పరిరక్షించడం ఒక అభిరుచిగా చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వేతర సంస్థలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా పాటించడం జరుగుతుందని అన్నారు. దీనిలో భాగంగా ఈ రోజు వ్యక్తిగత సమాజ పరిశుభ్రత థీమ్ తో జిల్లా అంతటా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మన ఇంటితో పాటు చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బహిరంగ మూత్ర విసర్జన, మల విసర్జన నివారణకు అవగాహన కల్పించడం, నవ సమాజ నిర్మాణం కోసం పారిశుద్ధ్యం ప్రోత్సహించడానికి దృష్టి సారించాలని అన్నారు. అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అమలు అయ్యే విధంగా చూడాలని అన్నారు. పబ్లిక్ టాయిలెట్లు, బస్టాండ్లలో సామాజిక టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను వివరించడంతో పాటు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, పరిపాలనాధికారి నాంచారయ్య, సెట్వెల్ సీఈఓ కెఎస్ ప్రభాకర్ రావు, జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, ఉద్యోగులు, జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి బెన్నీ, సభ్యులు ఎం చంద్రశేఖరరావు, నాగేశ్వరరావు, మానవతా యూనిట్ ప్రెసిడెంట్ నిర్మల, రెడ్ క్రాస్ వాలంటీర్లు, మానవతా సభ్యులు, ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మలమూత్ర విసర్జనను నివారించడంలోను మరియు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాల్లో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఉదయం వేకువజామున సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు విశేషమైన అలంకరణలో స్వామివారు దర్శనమిచ్చారు. కార్తీక మాసం 4వ శనివారం సందర్భంగా గిరి ప్రదక్షిణ కంకణ ధారణతో భక్తులు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్, ధర్మకర్త సభ్యులు, భక్తులు, అయ్యప్ప స్వాములు, గోవింద స్వాములు, భవానీలు సుమారు 4000 మందికి పైగా కాలినడకన స్వామివారి కొండపైకి తరలి వచ్చారని తెలిపారు. మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్, చైర్మన్, ధర్మకర్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉచిత ప్రసాద వితరణ చేశారు. అన్నదాతలుగా జంగారెడ్డిగూడెంకు చెందిన కురాకుల 7 కొండలు హనుమాయమ్మ, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వీరికి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, రాఘవాచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు, కుమారాచార్యులు స్వామివారి శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. వేద పండితుల ఆశీస్సులతో సన్మానించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, అన్నప్రగడ వీరరాఘవరావు, కన్నా కృష్ణ, కొప్పుల నాగసురేంద్ర, ఒడిగల్ల కుమారి శ్రీనివాస్,
ముప్పిడి భాను విష్ణు, మాదిగని ప్రియాంక, దండు భవానీ వెంకటలక్ష్మి, ఆరేపల్లి నాని, మడ్డి ప్రసాద్ పాల్గొన్నారు. వివిధ సేవా పూజల టికెట్ల ద్వారా, విరాళాల ద్వారా, ప్రసాదం ద్వారా 2,50,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో మార్కండేపురంకు చెందిన పెనుమత్స అప్పలరాజు మరణం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటని వామపక్ష పార్టీల నాయకులు పేర్కొన్నారు. ఎంసీపీఐయు మాజీ జిల్లా కార్యదర్శి పెనుమత్స అప్పలరాజు శనివారం ఉదయం 8 గంటలకు శైవక్యం చెందారు. ఆయన భౌతిక కాయాన్ని వామపక్ష పార్టీ నాయకులు, సిపిఐ నాయకులు జంపన రామరాజు, సిపిఎం నాయకులు సూర్యారావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కేవీ రమణ, గుడిసే వాసుల సంఘం నాయకులు వంగ గోపి, సిఐటియు నాయకులు ఎస్క సుభాషిణి, ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ నాయకులు కె రామలక్ష్మిలు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ఏరియా ప్రాంతంలో వామపక్ష ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో అప్పలరాజు చాలా చురుకైన పాత్ర వహించేవారని, నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తూ తుది శ్వాస వరకు నిలబడ్డారని, అటువంటి వారిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేసి జోహార్లు అర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ఏలూరులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో 1 కోటి సంతకాల సేకరణ. చంద్రపూడి వసతి గృహంలో విద్యార్థి మెడపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు పరామర్శించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. శైవక్యం చెందిన జంగారెడ్డిగూడెంకు చెందిన యూసీపీఐ జిల్లా కార్యదర్శి పెనుమత్స అప్పలరాజు. భక్త సంద్రమైన మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వార్తలు సమాప్తం. నమస్కారం.